బెండకాయతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ కర్రీ అనేది అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇవి ముందుగా మనం మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిర్చి, 3 టమాటాలు ఇలా కట్ చేసుకొని పట్టుకుందాం. లవంగాలు, ఇలాచి. కడాయి వేడి కాగానే బెండకాయ పీసెస్ వేగేంత నూనె వేసుకుందాం. ఆయిల్ వేడి కాగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని ముక్కల్ని వేగించుకోవాలి. ఇది మొత్తం చక్కగా వేగేంత వరకు వేగించుకోవాలి నూనెలో. అలా అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చూడండి, బెండకాయ ముక్కలు అనేది చక్కగా వేగాయి. ఇవి ఇప్పుడు పక్కకు తీసుకొని పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. తర్వాత జీలకర్రని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు. ఇవన్నీ నూనెలో వేగేంత వరకు గోలించుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా పసుపు. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటా, పచ్చిమిర్చి, ధనియాలు అవన్నీ వేసినవన్నీ ఇందులో వేసుకోవాలి. కనిపిస్తుంది. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొద్దిగా మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం. ముందుగా వేగించుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. 2-3 మినిట్స్ ఇలా ఉంచుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే అయిపోతుంది. బెండకాయ కర్రీ రెడీ. ఇంకెందుకంటే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి.